నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. హైదరాబాద్ లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, పెదంబర్పేట్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు చేరటంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో భారీ వర్షంగా కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. గాలి వానతో పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, బేగంపేట్, వారాసిగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో బోయిన్పల్లి, ఖార్ఖానా, మారేడ్పల్లి తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. రాగల 3 రోజులు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 25 నాటికే తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలో ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. బతుకమ్మ ఉత్సవాలు తొలి రోజు కావటం వల్ల మహిళలు పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. వరుణుడు సైతం పులకరించి జల్లులు కురిపించాడు. హైదరాబాద్ హబ్సీగూడలోని కాకతీయ నగర్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. వర్షాన్ని లెక్క చేయకుండా హైదరాబాద్, ఎల్బీ నగర్ మహిళలు తమ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఎంగిలిపూల బతుకమ్మను ఆడారు. భారీగా వర్షం రావడంతో బతుకమ్మ సంబరాలకు ఇబ్బందులు కలిగిన మహిళలు బతుకమ్మ ఆటలను ఆపలేదు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా 1000 స్తంభాల గుడి వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలు పేర్చుకొని వచ్చారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పాటలతో బతుకమ్మ ఆడుతూ అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పువ్వులను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. చింతమడక గ్రామస్తుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారామె. స్వయంగా కవిత బతుకమ్మను పేర్చారు. సిద్దిపేట, చింతమడక ఎవరి జాగిరు కాదు అన్నారు కవిత. కేజీఎఫ్ లో మాదిరిగా సిద్దిపేటలో ఎన్నో ఆంక్షలు పెడుతూ ఉన్నారని తెలిపారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్ళీ ఇక్కడికి వస్తాను అన్నారు కవిత. సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. తిరుపతిలోని కపిల తీర్థం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ
ఆర్చ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం టీటీడీ మేల్కొనలేదు అనటానికి ఈ తొక్కిసలాటే నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతుంది. ఎంత నరక అరేంజ్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ ఇంత రష్ వస్తున్నాను ముందుగా ఏర్పాట్లు చేయలేదు. ఒక పూజ చేసుకున్న వాళ్ళని అలో చేసి ఒక్కొక్క పూజారికి 5 ఫీట్ కానీ స్థలం వదిలి వాళ్ళ బ్లాక్ లో పెట్టుకుంటే సాఫీగా జరిగిపోతుంది. చాలా హెవీ రష్ గా ఉంది. ఇది చాలా విధంగా దొంగతనాలు జరుగుతాయి, తొక్కిసలాట్లు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. దీని అధికారులు ముందు చూపుగా అరేంజ్మెంట్ చేయలే. తన హయాంలో పరకామణి చోరీ జరిగినట్లు నిరూపిస్తే అలిపిరిలో తల నరుక్కుంటాను అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆరోపణ నిరూపించలేకపోతే లోకేష్ బిఆర్ నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి అన్నారు. జ్ఞానం లేని లోకేష్, భక్తి లేని బిఆర్ నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని మండిపడ్డారు భూమన. జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు, భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు, వీళ్ళిద్దరూ కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని చెప్పటం జరిగింది. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాల. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధీనంలో నడవాల్సిన సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల పేద బడుగు బలహీనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం నేతలు. పీపీపీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోనే కొనసాగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు గవర్నమెంట్ కోటా కింద కౌన్సిలింగ్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో 15,000 ఇప్పుడుంది ఫీజు. అంటే 5 సంవత్సరాలకి 5-15 75,000 అవుతుంది. మొత్తం మెడిసిన్ పూర్తి లోపల ట్యూషన్ ఫీజు 75,000 అవుతుంది కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి. ఈరోజు పీపీపీ కింద గవర్నమెంట్ కోటాలో 20 నుంచి 40 లక్షలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు బహిరంగ విచారణ కూడా సిద్ధం కాండి. దేశంలో ఎక్కడైనా పీపీపీ కింద ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో 15,000కి సీట్ ఇస్తున్నది ఉదాహరణ ఒకటి చూపిస్తారా మీరు? 20-30 లక్షలు సంవత్సరానికి. ఇవి కాకుండా మేనేజ్మెంట్ కోట అయితే 80 లక్షలు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా పునరాలోచించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసి కంప్లీట్గా ప్రభుత్వమే ప్రజలకి ఎక్కువ ఫీజులు భారం లేకుండా చేస్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అనేది నా అభిప్రాయం. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తుంది కూటమి సర్కార్. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ను ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అమలవుతున్న భారత్ నెట్ 1-2 ప్రాజెక్టుకు నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలి అని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. విశాఖ, చిత్తూరు జిల్లాలలో భారత్ నెట్ 1 నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసి ఫేజ్ 2కు ఇంటిగ్రేషన్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ 2 వ్యవస్థను చేయనున్నారు. చంద్రబాబు తప్పుడు విధానాలతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును తామే తీసుకునేలా 2016లో అరుణ్ జైట్లీతో ఒప్పందం చేసుకున్నారన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా 20,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఒప్పుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీని ఒప్పించి 48,000 కోట్లకు ఒప్పించారన్నారు బుగ్గన.
పోలవరం డ్యామేజ్ అంతా మీ వల్ల కాదండి అయినది. అరుణ్ జైట్లీ గారితో ఒక స్పెషల్ ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు 8 సెప్టెంబర్ 2016. భూసేకరణ మీద అవసరం ఉంటుంది డబ్బులు అనేది వదిలిపెట్టేసినారు. వైజాగ్ కోర్ పంపించాల్సిన ఏదైతే నీళ్లు తాగునీళ్లు మరి స్టీల్ ప్లాంట్ నీళ్లు మర్చిపోయినారు. మీరు కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని తీసేదానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన దాన్ని మేము 47,000 కోట్లకు మేము తిరిగి ఒప్పించినాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి కంపు కొడుతుంది అన్నారు పోతిన మహేష్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకొని చేసిన పనులన్నీ వసూళ్లన్నీ ఒకే పార్టీకి దక్కాయన్నారు. బోండా ఉమామహేశ్వరరావు పవన్ మధ్య నడిచిన మాటల యుద్ధమంతా అవినీతి వ్యవహారమే అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్లో కూడా ప్రత్యేకంగా ఆస్తులు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారు అనే వార్త కూడా బయటకు వస్తూ ఉంది. చాలా కంపెనీలని బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాంట్రాక్టులు కూడా లాగేసుకొని జగ్గయ్యపేట, రాజమండ్రి లాంటి చోట ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టారని కూడా బయటకు వస్తూ ఉంది. మొత్తం మీద బోండా ఉమా గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరిగిన యుద్ధం మొత్తం కూడా ఒక అవినీతి వ్యవహారం అని, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టారని కూడా తెలుస్తూ ఉంది. ఏపీలో రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. సరిపడా యూరియా దొరక్క అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా టేకులపల్లి సొసైటీ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా టోకెన్లు జారీ చేస్తూ ఉండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టుకొని కనీసం నాలా పూడికతీత పనులు కూడా పూర్తి చేయించలేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్లో వరద ముంపు బాధితులకు తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు హరీష్ రావు. భాగ్యనగరంలో ఇంత పెద్ద వరదలు వస్తే కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు అని విమర్శించారు. నాలా పూడికతీత పనులు పూర్తి చేయకపోవడంతోనే వరద ముంపులో ప్రజలు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల నష్టమేమీ లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొంతమంది వ్యక్తులు ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా సమస్య ఉంటే నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారని సూచించారు. పన్నెండుకి ఇవే వాగుతా ఉంటారు. సూచన సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆంధ్ర, తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవం తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు వ్యతిరేకమని సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిపోయిందని ఆరోపించారు. తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టేది లేదు అన్నారు. వ్యతిరేకించినా ఇంకా మేము ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము. అది చాలా స్పష్టంగా మీకు మనవి చేసుకున్నాను. అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. హైదరాబాద్ గాజుల రామారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హబీబ్ బస్తీలో ఆక్రమణలు హైడ్రా కూల్చేసింది. దీంతో హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికుల ఆందోళనకు దిగారు. జేసీబీ పైకి జనం రాళ్లు రువ్వారు. స్థానికుల రాళ్ల దాడిలో జేసీబీ అద్దాలు ధ్వంసమయ్యాయి. హబీద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 307, 342 సర్వే నెంబర్లలో ఉన్న 150 ఇళ్లను కూల్చివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. దీన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. తొలగించిన విద్యుత్ వైర్లను పట్టుకొని నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చేసి తమను రోడ్డున పడేశారు అని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదు అని తేల్చి చెప్పారు. హలో సార్ హలో ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. మహిళ, ఆమె కుమారుడిపై టీడీపీ నేత వరకుటు రాము అతని అనుచరులు దౌర్జన్యం చేశారు. తీసుకున్న అప్పు అడిగినందుకు విచక్షణ రహితంగా దాడి చేశారు. టీడీపీ నేత దాడితో మద్దాల మాధవి అనే మహిళ మతిస్థిమితాన్ని కోల్పోయారు. జీ కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడిగితే వరకుటు రాము అనే ఆయన అన్నాడు, మీ డబ్బులు ₹1 కూడా ఎగ్గొట్టనాక నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు 18 నెలలు 20 నెలలు అవుతుందండి. వెళ్ళి అడిగాము మేము. అడిగితే మళ్ళీ ఫోన్ చేసి అడిగామండి. అడిగితే ఇష్టం వచ్చినట్టు తెగ తిట్టేశాడండి. తెగ తిట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పీక్కునేది ఏంటో పీక్కోండి, మా చేతిలో తెలుగుదేశం పార్టీ ఉంది, వసంత కృష్ణ ఉన్నాడు, దేవినేని ఉమా ఉన్నాడు, మీ చేతనైంది చేసుకోండి అన్నారు సార్. ఎన్టీఆర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత అశోక్ ఆక్రమణతో వరద ముంపుకు గురవుతున్నామని భీమవరప్పాడు ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు కాలువను ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు అని ఆరోపించారు. తమ పంటలు, ఇళ్లు వరద ముంపుకు గురవుతున్నాయని టీడీపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కావటం లేదని చెప్తున్నారు. ఈ కాలువ అనేది పక్కన వాగు ఉందండి, పెద్ద వాగు. ఈ బుడమేరు వాగు వచ్చేసి ఈ వాగు ఎంతైతే వస్తుందో ఈ పిల్లవాగు కూడా సేమ్ దాంతో పాటుగా వస్తుందండి. ఇది కూడా పోటీగా వస్తుందండి. ఇది వచ్చిన ప్రతిసారి అంటే వర్షాకాలంలో గట్టిగా వస్తుందండి. వచ్చిన ప్రతిసారి కూడా ఈ గ్రామం ఉందండి, 14వ వార్డు మాది. ఈ గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు ఉన్నాయండి. 100 కుటుంబాలు అంటే దాదాపుగా 350 పైన ఓటింగ్ ఉందండి మాది. ఈ 350 ఓటింగ్ దాదాపుగా ఈ వరద వచ్చినప్పుడల్లా మొత్తం ముప్పు గురైపోయి ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి విశాఖలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మను ధ్వంసం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఎవరికీ అడ్డు లేకపోయినా ఎందుకు జెండా దిమ్మను తొలగించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యథావిధి స్థానంలో జెండాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు జేసీబీని కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. జెండా దిమ్మ తొలగించిన జేసీబీతోనే గొయ్యి తవ్వించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. జెండా తొలగించిన స్థానంలోనే మళ్లీ యథావిధిగా వైఎస్ఆర్సీపీ జెండాను పాతారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి బెజవాడ దుర్గమ్మ. అమ్మవారి పండుగ దసరా మహోత్సవాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ముస్తాబైంది. 11 రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో మూల విరాట్కు స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాత్రిపూట ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు 3 రోజుల క్రితం చెర్ల మండలానికి చెందిన 25 మందికి హెచ్చరికలు జారీ చేస్తూ మావోయిస్టు పార్టీ విప్లవ్ పేరుతో లేఖ విడుదలైంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. లేఖలో పేర్లు ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. జీఎస్టీ మార్పులతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్వప్నం సాకారమైందని, సరికొత్త చరిత్రను సృష్టించేందుకు ఈ సంస్కరణలు సహాయపడతాయన్నారు. పెట్టుబడుల ప్రవాహం కూడా పెరుగుతుందని వివరించారు. और राज्यों के प्रयासों का नतीजा था कि देश दर्जनों टैक्सों के जाल से मुक्त हुआ और पूरे देश के लिए एक जैसी व्यवस्था बनी। वन नेशन वन टैक्स का सपना साकार हुआ। साथियों, रिफॉर्म एक अनवरत चलने वाली प्रक्रिया होती है। ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కుప్వారాలోని నౌగామ్ సెక్టర్ వద్ద భారత పాక్ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఎల్ఓసి వెంబడి పాక్ బలగాలు 4 రౌండ్ల కాల్పులు జరిపాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించాయి. దాదాపు గంట పాటు సాగిన ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు అని పేర్కొన్నాయి. తాజా ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు చెందిన ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. ఈ క్రమంలో హ్యాకర్లు ఆయన అకౌంట్లో పాకిస్తాన్, తుర్కీ దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్ చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సింధే ఖాతా నుంచి ఆ దేశాల ఫోటోలను పోస్ట్ చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. షిండే కార్యాలయం దీని వెంటనే గుర్తించి అప్రమత్తమైంది. సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం కూడా ఇచ్చింది. దాదాపు 30-45 నిమిషాల తర్వాత అకౌంట్ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి సున్నితమైన సమాచారం బయటకు వెలువడలేదని వెల్లడించింది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇటీవల ఉన్నత స్థాయి వ్యక్తుల సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాకింగ్ కు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. శబరిమల కుల మతాలకు అతీతమైంది అన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. శబరిమల ఆలయ అభివృద్ధికి 1000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ట్రావెన్కోర్ సంస్థ ఏర్పడి 75 సంవత్సరాల సందర్భంగా ప్లాటినం వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్లోబల్ అయ్యప్ప సంఘంలో భాగంగా ఆలయ అభివృద్ధితో పాటు భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి మెరుగైన వసతులు అందిస్తాము అన్నారు. రోప్వే, ట్రెక్కింగ్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు ప్రకటించారు కేరళ సీఎం విజయన్. దశల వారీగా ఆలయ సన్నిధానం అభివృద్ధికి 778 కోట్లు, పంబా కోసం 200 కోట్లు, యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి 314 కోట్లతో శబరి రైల్వే, శబరిమల విమానాశ్రయం, ఆధునిక సౌకర్యాలు, రవాణా, పార్కింగ్, పారిశుద్ధ్యం, విశ్రాంతి కేంద్రాల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు కేరళ సీఎం. భారత్ను ఉద్దేశించి ప్రత్యేకంగా అణు విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. దురాక్రమణకు నివారించేందుకు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకున్నామన్నారు. భారత్ తమపై దాడి చేస్తే సౌదీ అరేబియా రంగంలోకి దిగుతుందని ధీమాను వ్యక్తం చేశారు ఆసిఫ్. అయితే ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకుని ఈ ఒప్పందం చేసుకోలేదని, ఇరు దేశాల ఉమ్మడి రక్షణ కోసమే అంగీకరించామని తెలిపారు. ఇదే సమయంలో సౌదీ అరేబియాతో జరిగిన ఒప్పందాన్ని దురాక్రమణ కోసం వాడుకోమని ప్రకటించారు ఖవాజా ఆసిఫ్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా బంగారం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,150 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,02,800కు చేరింది. ఇక కిలో వెండి 1,45,000 రూపాయలు పలుకుతుంది. విజయవాడలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,150 రూపాయలు పలుకుతుంది. క్రికెటర్ స్మృతి మంధనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వన్డే క్రికెట్లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్మృతి మంధనకు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. స్మృతి తన కెరీర్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి చరిత్రను సృష్టించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవి రేసులో మరో కొత్త పేరు తెర మీదకు వచ్చింది. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మిథున్ మన్షాస్ బీసీసీఐ కొత్త బాస్ కాబోతున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు మిథున్ మన్షాస్ నామినేషన్ దాఖలు చేసినట్లు తాత్కాలిక అధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు. కాగా
రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష పదవిలో కొనసాగకూడదు. బిన్ని ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టినందున నిబంధనలకు లోబడి రాజీనామా చేశారు. బిన్ని స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన 45 ఏళ్ల మాన్హాస్ తెరపైకి వచ్చాడు. అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 157 మ్యాచ్లు ఆడి 9,714 పరుగులు సాధించాడు. మలయాళ అగ్రకథా నాయకుడు మోహన్ లాల్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆ మహానటుడికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా వైభవానికి మోహన్ లాల్ విశేష కృషి చేశారని అభిప్రాయపడ్డారు. నటుడిగా మోహన్ లాల్ బహుముఖ ప్రజ్ఞ అసమానమైనదని ప్రశంసించారు. మోహన్ లాల్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.